బెజవాడ బ్రిడ్జి ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజీ ఇసుకతో కుంగిపోయింది, రిపేర్ చేసుకున్నారు. ధవళేశ్వరం పోయింది, రిపేర్ చేస్తున్నారు. ఈ దేశంలో చాలా బ్రిడ్జిలు అట్లయినాయి, అవి డ్యాములు అట్లా జరిగినాయి. మరి వీటి ఆనకట్టలు పోయినప్పుడు రిపేర్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు డెలిబరేట్లీగా కావాలని ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా చేసి తమను డ్యామేజ్ చేస్తున్నట్టు వారు అంటున్న మాట. అది చాలా తప్పుడు ఎగ్జాంపుల్స్. ఎందుకంటే సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే కట్టాడో మన గోదావరి మీద 3 నదులకు మట్టి కట్టలు కట్టాడు. మట్టి కట్టలు కట్టి తూములు పెట్టి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు బారించాడు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే ఆ మట్టి కట్టలకు ఎగువన కాదు దిగువన మనం రౌతో కట్టడం కట్టాం డ్యామ్. అదేం కూలలే. ఒకటి ఇక్కడ కృష్ణా బ్యారేజు జనరల్ అని ఇంజనీర్ ఇదే మాది కాటన్ నాయకత్వాన్నే కట్టాడు, మట్టితో కట్టాడు. 4 కోట్లు అప్పుడు అయిన ఖర్చు, మొత్తం 4 కోట్లే. నా లెక్కలు కూడా ఉన్నాయి. పెట్టిన లెక్కలు పైసలతో సహా అణాలతో సహా లెక్కలు. ఇప్పటిలాగా కాదు, ఇప్పటిలాగా అయితే లింగాలు మింగడం. అప్పుడు ఏంటంటే 4 కోట్ల చిల్లర పైసలు ఖర్చు అయింది. మట్టితో కట్టాడు, తూములు కట్టాడు, తూముల కాడ రాయి పెట్టాడు. తర్వాత మన గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసినామంటే ఆ కట్టినటువంటి దానికి కొంచెం దిగువన మనం రాయితో కట్టుకున్నాం ఇప్పుడున్నది ఎగ్జిస్టెన్స్. అంతే తప్ప అవి కుంగలే లేకపోతే గండుబల్లే, మట్టితో కట్టినాయి. ఒకటి మన దగ్గర మొత్తం భారతదేశంలో గండుబడ్డది ఒకటి కడెం ప్రాజెక్టు. కడెం ప్రాజెక్ట్ ఏంటంటే అంటే పైనుంచి వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తకపోవడం వల్ల 2 గేట్లు కొట్టకపోతే మళ్ళీ వాటిని రిపేర్ చేశారు. అసలు భారతదేశంలోనే ఒక కడెం ప్రాజెక్ట్ ఒకటే, ఇంకెక్కడ ఏది కొట్టకపోలేదు. తర్వాత ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ గుండ్లవాగు, తర్వాత పోతే ఈ పోలంపల్లి ఖమ్మంలో ఉన్నటువంటి వాగు ఇవి కొట్టకపోయినాయి. అందుకోసం ఏంటంటే తను అది కొట్టకపోయింది ఇది కొట్టకపోయింది అని చెప్తున్నాడు. ప్రపంచంలో 1.25 లక్ష వాగులు ఉన్నాయి. హనుమంతరావు గారు చెప్పాడు అని వాగుల గురించి. తర్వాత చాలామంది ఇంజనీర్లు చెప్పారు. ఎక్కడ అట్లా కొట్టుకపోవు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే అది ఇట్లా దిగిపోవడం అనేది ఏమిటి, బేస్ సక్రమంగా లేకపోవడం వల్ల దిగిపోతుంది. ఓకే, అంతే తప్ప బేస్ గట్టిగా ఉంటే దిగిపోయే సమస్య లేదు. కాబట్టి దీనికి అడ్డగోలుగా అట్లా వ్యాఖ్యానాలు చేయకుండా అసలు జరిగినటువంటి లోపాన్ని మినిమైజ్ చేసి, అంటే తక్కువ చేసి చూపడం అనేది అవసరం లేదు. పోయి చూస్తే కనబడుతుంది కదా. ఆ 4 పియర్స్ 4 స్తంభాలు తీసేసి ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ 4 గేట్లు వీటిని మీరు తీసేయండి, పైనుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోవాలి. ఇప్పుడు జనరల్గా జనం ఏమనుకుంటున్నారు, రిపేర్ అవుతుంది అనుకుంటున్నారు. అక్కడ రిపేర్ కాదు అయ్యేది. ఆ 4 గేట్లు ఏవైతే ఇరుక్కుపోయినాయో వాటిని ఊడబీకేయడం అన్నమాట. ఈ ఇనుప గేట్లను ఒక గేటు నిన్నటి వరకు తీసేశారు, ఇంకా 3 గేట్లు తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు వరదలు స్టార్ట్ అవుతాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే వరదలు వచ్చేస్తాయి. ఈ వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాణహిత నుంచి వస్తాయి. ఎందుకంటే ప్రాణహిత అనేది పేరే ఎందుకు వచ్చిందంటే అది సంవత్సరం పొడుగుతా నీళ్ళు వస్తూనే ఉంటాయి, అందుకోసం. పైగా ఏంటంటే ఇప్పుడు జూన్లోనే వర్షాలు పడతాయి అక్కడ మహారాష్ట్రలో, అడవి ప్రాంతం. అందువల్ల ఏమిటంటే మనకు నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి వెంటనే దాన్ని ఆ గేట్లు ఎత్తేయండి, నీళ్లు వచ్చినట్టు బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది మరమ్మత్తు కాదు, అదేమంటారు దాని గేట్ల తొలగింపు, ఇంకా పూర్తి స్థాయి కాలేదు. ఇక్కడ కేసీఆర్ చేసిన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, నేను వాళ్ళ వర్షన్ తుమ్మిడేటి దగ్గర 152 కాదు 150 కూడా ఎత్తు పెంచడానికి వీలు లేదు. ఒకటి ఆడ అసలు ఆనకట్టనే కట్టకూడదు. ఎందువల్ల అంటే ఫడ్నవీస్ నియోజకవర్గంతో పాటుగా అక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది, అటవీ ప్రాంతం ఉన్నది. అవి ఆ కేంద్ర ప్రభుత్వం ఎట్టి అనుమతి ఇవ్వజాలదు. అనుమతి ఇవ్వజాలన్నప్పుడు అక్కడ ఎట్లా కడతాము మనము? ఒకటి. రెండవది, ప్రాణహిత నది వచ్చిన తర్వాత మధ్యలో ఇంద్రావతి కలుస్తుంది. ప్రాణహితకు ఈ వైన్గంగా, వార్ధా, పెన్గంగా ఈ నీళ్లు, పైగా ఇంద్రావతి, ఈ 3 నదుల నీళ్లు వచ్చే వరకల్లా అది గోదావరి డౌన్ స్ట్రీమ్లో మనకు దగ్గర 2000 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటే ఏడాది పొడవునా తీసుకోవచ్చు అని వారు అన్నమాట. ఈ ఆలోచనతో, ఈ ఆర్గ్యుమెంట్తో
కాంగ్రెస్ ఇవాళ విభజిస్తున్నారు, మీరేమంటారు? ఈ ఆలోచన తప్పు. ఎందుకంటే ప్రాణహిత తర్వాత ఇంద్రావతి రెండు వేరు. ప్రాణహిత కలిసిన తర్వాత ఒక 15 కిలోమీటర్ల తర్వాత ఇంద్రావతి కలుస్తుంది. ఇంద్రావతి కలిసిన తర్వాత మనం దేవాదుల ప్రాజెక్టు కట్టాం. కింద దేవాదుల ప్రాజెక్టు కాదు, దేవాదుల పంపింగ్ సెట్ పెట్టాం. ఆ దేవాదులకు నీళ్లు ఉండడానికి దానికి దిగువన మనం తుపాకులగూడెం ప్రాజెక్టు కట్టాం. తుపాకులగూడెం ప్రాజెక్టు నీటి నిల్వతో ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు సంవత్సరం పొడుగుతో పంపింగ్ చేస్తుంది. కాబట్టి ఇంద్రావతికి దీనికి సంబంధం లేదు ఒకటి. ఇక దీనికి ఉన్నటువంటిది వెయిన్గంగా, పెన్గంగా, వార్ధా, వెయిన్గంగా, పెన్గంగా, వార్ధా, వెయిన్గంగా. అయితే ఈ మూడు కలిసిన కాడ కౌటాల కాడ మనం 148 మీటర్ల ఎత్తు డ్యామ్ కట్టాలి. డ్యామ్ కడితే ఎంత నీళ్లు నిల్వ ఉంటాయి? 1.8 టీఎంసీలే ఉంటాయి. ఇప్పుడు హుసేన్ సాగర్ కన్నా తక్కువ లెక్కన. ఇంకా 1.8 టీఎంసీ అంటే ఎప్పటికి వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికి మన పంపులు నిరంతరాయంగా పంపింగ్ చేయవచ్చు. కానీ సంవత్సరం మనకు 90 రోజుల్లో అవైలబిలిటీ ఏమిటంటే 160 టీఎంసీలు ఉంటాయని చెప్పి అనేది వెదిరే శ్రీనివాస్ కూడా చెప్పాడు. సెంట్రల్ గవర్నమెంట్ సలహాదారు తన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఆయన చెప్పాడు, వ్యాప్కోస్ కూడా చెప్పింది. కానీ తర్వాత వ్యాప్కోస్ మార్చింది ఏమిటంటే ఈ 160 టీఎంసీలలో లోకల్గా 60 టీఎంసీలు వాడుకుంటారు అని చెప్పాను. అక్కడ వన్యప్రాణి సంరక్షణ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయంటే మనం కట్టినటువంటి 148 మీటర్ల ఎత్తు కడితే వాగులోనే ఉంటాయి నీళ్లు. ఈ 3 జాయింట్ ఉంది కదా, ఈ 3 వాగుల్లోనే నీళ్ళు ఉంటాయి. బయటికి పోవు. బయటికి అంతా కూడా 1400 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం చేశాడు తెలుసా? ఈ కౌటాలను తీసేసి ఇటు కిందున్న పేన్గంగా కాకుండా మీదున్న వెయిన్గంగా కాకుండా మధ్యలో ఉన్న వార్ధా, మహారాష్ట్రలో వార్ధా మీద మనం ఒప్పందం చేసుకున్నాడు. పైకి ఈ ఆదిలాబాద్ జిల్లాకు వార్ధా మీద ఒప్పందం చేసుకొని మనకు 1/3 నీళ్లు, మహారాష్ట్రకు 2/3 నీళ్లు అని చెప్పి మన 1/3లో ఏమిటంటే ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారని చెప్పన్నాడు. అక్కడ మొదలు ఆడలేదు చూడలేదు. కాబట్టి కౌటాలను కూడా తీసేశాడు. అక్కడ ఏమిటంటే మేము అసలు నీరు 1 ఎకరం మునగకుండా కడతాను అని చెప్పని మొదలు వాగ్దానం చేశాడు. కనీసం ఒక ప్రాజెక్టు కడితే అంచులు వెంబడైనా కూడా నీళ్లు కొంచెం పక్కకు నది దాటి వచ్చేస్తాయి. కాబట్టి అలా నది దాటి కనుక వస్తుందంటే 1500-2000 ఎకరాలు ముంపు గురవుతుంది. అది పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ కౌటాలను తీసేసి ప్రాణహిత వద్ద ఉన్నటువంటి పాయింట్ని తీసేసి వార్ధా మీద ఒక్కదాని మీద కట్టాడు. అసలు ఇక్కడ కౌటాల దగ్గర 3 నదులు ఉన్నాయి. పెన్గంగా ఉంది, వెయిన్గంగా ఉంది, వార్ధా. ఇట్లా పెనుగంగ మీద చనాక కొరట వద్ద మన పెన్గంగ మీద లోయర్ పెన్గంగా, చనాక కోరట, రాజుపేట, మరొకటి 4 ప్రాజెక్టులు కట్టాం. అందుకోసం ఏంటంటే ఇప్పుడు పెనుగంగా కట్టినప్పటికి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి పెనుగంగా ఒకటి, వార్ధా, తర్వాత ఇది మన వెయిన్గంగా, ఈ 3 కలిసిన కాడ వచ్చే నీళ్ళు ఎక్కువనా ఒక్క వార్ధా మీదనే కట్టుకుంటే ఒక వార్ధా నుంచి తీసుకొచ్చి మళ్ళీ అది మహారాష్ట్రలో కట్టి ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా విచిత్రం ఏమిటంటే ఇప్పుడు చెప్పినటువంటి పెన్గంగ కానీ, లోయర్ పెన్గంగ కానీ, చనాక కొరాట కానీ, రాజుపేట కానీ ఇవన్నీ మనం మహారాష్ట్ర ఏరియాలో కడుతున్నాం. ఆ కట్టిన దానిలో 1/3 నీళ్ళే మనకు, 2/3 మహారాష్ట్రకు. ప్రాజెక్టు మనం కట్టాలి, నీళ్లు వాళ్ళకి ఇవ్వాలి. అందువల్ల ఏమిటంటే అక్కడ ఏ నీటి లభ్యత అయితే మా ప్రాణహిత మీద ఉందో ఆ నీటి లభ్యతలో కూడా మనం కావాలని తప్పటడుగులు వేసాం. మనం ఎందుకంటే అంతకుముందు కావాలని తప్పటడుగు అంటే ఎందుకు జరిగింది? కావాలంటే మనం 1975లోనే బచావత్ తీర్పు ప్రకారం లోయర్ పెన్గంగా కట్టాలి ఆదిలాబాద్ జిల్లాకు. అప్పటి నుంచి కట్టలే, 75 నుంచి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఆ లోయర్ పెన్గంగను ఇదే చనాక కోరాట, ఇది రాజుపేట కనుక అప్పుడే నిర్మాణం చేస్తే అసలు ఆదిలాబాద్ జిల్లా 100% ఇరిగేషన్ అయ్యేది. కట్ల తర్వాత ఇప్పటికి ఇక్కడ కడతామని చెప్పన్నారు, ఇది కౌటాల దగ్గర. ఆ కౌటాల దగ్గరది కూడా కట్టలే. కానీ కౌటాల నుంచి మాత్రం పైపులు వేశారు, 71 కిలోమీటర్లు వేశారు. కౌటాల నుంచి ఎల్లంపల్లికి 116 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు అయిపోయింది. 70 కిలోమీటర్లు అయిపోయింది. మిగతా 40 కిలోమీటర్లు కనుక ఇస్తే ఇందులో నీళ్లు పడిపోతాయి. కాబట్టి
ఇప్పటికీ ఏమిటంటే ఇప్పుడు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నా ఉద్దేశం ఏంటంటే వీటిని వదిలేసేయాలి. ఏది మూడింటిని? మూడింటిని ఎందుకు వదిలేసేయాలంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం ఒక ఎకరానికి 43,000 రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతాయి. 43,000 ఒక్క ఎకరానికి? ఒక ఎకరానికి 43,000. రైతు ఒక 40,000 పెడతాడు అనుకోండి, అంటే 83,000 ఖర్చు. దిగుబడి ఎంత వస్తుంది? ఏ 40,000 50,000 వస్తుంది. దివాళే కదా. అందుకోసం ఏదో ఒక ప్రాజెక్టు కట్టి నేను నీళ్ళు ఇచ్చాను, లేకపోతే ఈ ఇరిగేషన్కే కాకుండా ఒక ఇరిగేషన్కైనా పరిశ్రమలకు ఉపయోగపడతాయి, త్రాగునీటికి ఉపయోగపడతాయి, వీటికి ఉపయోగపడతాయి. ఆ నీళ్ళు కూడా ఉపయోగపడతాయి పరిశ్రమలకు. తాగునీటి పరిశ్రమలకి ఎంత 16 టీఎంసీలు, 16 కాకపోతే 20 టీఎంసీలు, త్రాగునీటికి ఇంకొక 20 టీఎంసీలు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు నీకు ఇక్కడి నుంచి కనుక లిఫ్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు, 90 రోజులు లిఫ్ట్ చేస్తే 180 టీఎంసీలు, అది 160 టీఎంసీలు, 20 టీఎంసీలే తేడా కదా. అందువల్ల ఏమిటంటే అది ఎంత ఎత్తు, ఎంత 20 మీటర్ల ఎత్తు ఒక లిఫ్ట్ 320 మెగావాట్లు అయితే నీకు ఎల్లంపల్లిలో పడిపోతాయి. ఇదెంత, ఇది 48 మీటర్ల ఎత్తు కట్టాలి, పైగా 3 పెద్ద బ్యారేజీలు కట్టాలి. ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ కాదు, అన్నారానికి కూడా బొంగబడింది. అవును.